ఇక హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఏసీబీ విచారణకు తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్ వేశారు. పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారించనుంది. రేపు ఏసీబీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ పిటిషన్పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయన ఈ కేసులో A2గా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన MA అండ్ UD శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఫార్ములా ఈ రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఇదే కేసులో ఈడీ విచారణకు చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి హాజరయ్యారు. రేసు జరిగినప్పుడు ఆయన చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు. నిధుల బదలాయింపులో ఆయన కీలకంగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. తన పరిధిలో ఉన్న HMDA నుంచి FEOకు HMDA చీఫ్ ఎగ్జిక్యూటివ్ BLN రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేసినట్టు సమాచారం. అప్పటి మంత్రి KTR ఆదేశాలతోనే నిధులు బదిలీ చేసినట్టు గతంలో అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నేడు రికార్డు చేస్తున్నారు. ఇక రేసు నిర్వహణకు ఫైల్ మూవ్ చేసినప్పుడు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఎందుకు తీసుకోలేదని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా విదేశాలకు నిధులు ట్రాన్స్ఫర్ చేసే ముందు RBI అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాలపై ఈడీ BLN రెడ్డిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈ ఫార్ములా రేసింగ్ కేసుకు సంబంధించి ఒక పక్క ఏసీబీ, మరో పక్క ఈడీ నేరుగా కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి తనకు ఈ ఈడీ విచారణకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా ఏసీబీ విచారణకు వెళ్లేటప్పుడు లాయర్ కంపల్సరీగా అనుమతి ఇవ్వాలంటూ కూడా లంచ్ మోషన్ పిటిషన్ కింద కేటీఆర్ హైకోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. ఇటు ఏసీబీ కార్యాలయానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ రోజు విచారణకు హాజరయ్యారు. అటు ఈడీ ముందు BLN రెడ్డి హాజరయ్యారు. ఇటు కేటీఆర్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి దాన్ని లంచ్ మోషన్ కిందికి పరిగణలోకి తీసుకొని ఈడీ ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా ఈ నెల 16వ తేదీన ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 9వ తేదీన ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ రెండు వాటికి తనకు న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిపించాలని, తమకు అనుకూలమైనటువంటి ఈ తీర్పు కావాలంటూ కూడా తన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత అది విచారణకు వచ్చిన తర్వాత ధర్మాసనం కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే మొదటి నుంచి ఏసీబీ కార్యాలయానికి అతను హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా తన న్యాయవాది ఉంటేనే నేను విచారణకు హాజరయ్యి లోపలికి వెళ్తాను అంటూ మాత్రం ఈ విషయాన్ని పదే పదే తెలియజేశాడు. నిన్న మీడియా సమావేశంలో కూడా న్యాయవాది తన పక్కన ఉంటే దర్యాప్తు అధికారులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంది, ఏ కేసులో అయినా న్యాయవాదులు దీన్ని కోర్టు ద్వారా నేను లీగల్ గా సాధిస్తానంటూ కూడా అతను మొండి పట్టుబట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి లంచ్ మోషన్ ఈ రోజు విచారణ తర్వాత తప్పనిసరిగా ఏసీబీ గాని ఈడీ గాని వెళ్లేటప్పుడు తన న్యాయవాదిని అనుమతించాలన్నట్టుగా కూడా తను వేసినటువంటి పిటిషన్ పై మధ్యాహ్నం తర్వాత కోర్టు విచారణ జరిపి దీనిపైన ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. మరోపక్క ఏసీబీ కార్యాలయానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు. విచారణ స్టార్ట్ అయింది. అతన్ని ఏసీబీ అధికారులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు గతేళ్ల బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ శాఖలో మీరు కీలకంగా పనిచేశారు, కేటీఆర్ చెప్పిన విధంగానే వ్యవహరించారా లేదా మీ డ్యూటీ పరంగా మీరు విధులు నిర్వహించారా, ఈ ఫైల్ అప్రూవ్ చేసి ఈ డబ్బులు బదలాయించకూడదన్న ఒక విషయం మీకు తెలిసి ఇది కేబినెట్ ఆమోదించినటువంటి అంశం, ఈ డబ్బులన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నటువంటి విషయం మీకు తెలుసా తెలియదా, తెలిసే ఇదంతా జరిగిందా, మీరు కేటీఆర్ కి ఎప్పటి నుంచి సహకరిస్తా ఉన్నారు, ఈ ఒక్క అంశంలోనే సహకరించారా, మిగతా ఇంకేమైనా కుంభకోణాల్లో స్కామ్ లో ఇతర ఫైల్స్ ప్రాజెక్ట్స్ లో కూడా మీరు సహకరించారనే ఒక కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు BLN రెడ్డి ఈడీ ముందు హాజరైన తర్వాత ఈడీ అధికారులు రహస్యంగా ఒక్కరిని మాత్రమే లోపలికి అనుమతించి ఈడీ కార్యాలయంలోకి తీసుకెళ్లి ఇన్వెస్టిగేషన్ రూమ్ లో కూర్చోబెట్టి BLN రెడ్డిని విచారణ చేపడతా ఉన్నారు. అతన్ని కూడా సేమ్ ఇదే అంశంలో కేటీఆర్ ఫైల్ ఎవరు మూవ్ చేశారు, HMDA తరఫున మీరు ఎలా ఈ ఫైల్ ని తయారు చేశారు, ఈ అగ్రిమెంట్స్ ఏంటి, ఎన్ని అగ్రిమెంట్ తీసుకున్నారు, మొత్తం 4 దఫాలుగా
ఈ ఈవెంట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. ఒక ఈవెంట్ తర్వాత మిగతా అగ్రిమెంట్లు ఎలా చేశారు, ఈ డబ్బులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేబినెట్ ఆమోదం జరగకుండా మీరు ఈ డబ్బులని ఎలా తీసి ఇతర విదేశీ కంపెనీలకు దీన్ని బదిలీ చేశారు, దాంట్లో మీ పాత్ర ఏంటి, మీరు కేటీఆర్ కి ఫైల్ ఎందుకు మూవ్ చేశారు, కేటీఆర్ మూవ్ చేసిన తర్వాత ఈ డబ్బులను ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరెవరు అకౌంట్ల నుంచి వెళ్ళాయి అనే దానిపై కూడా ఇటు బిఎల్ఎన్ రెడ్డిని సైతం విచారణ చేపడతా ఉన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ ఇద్దరి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలోనే మధ్యాహ్నం సమయంలో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ పై కూడా కోర్టు విచారణ జరిపి ఏసీబీ ఈడీకి గాని ఆదేశాలు జారీ చేస్తూ న్యాయవాది సమక్షంలోనే కేటీఆర్ ని విచారించాలనేటువంటి కోర్టు ఆదేశాలు చేసేటువంటి హక్కులు ఉన్నాయా అనే దానిపై కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతా ఉంది. ఏసీబీకి ఈడీ అనేది కేంద్ర దర్యాప్తు సంస్థ, ఏసీబీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయినప్పటికీ ఏసీబీ విషయంలో కోర్టు ఎప్పుడు కూడా పెద్దగా జోక్యం చేసుకున్నటువంటి సందర్భాలు లేవు. ఇప్పటికే కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ కూడా తిరస్కరించినటువంటి కోర్టు మళ్ళీ ధర్మాసనం ముందుకు వెళ్లి న్యాయవాదులతో సహా నన్ను విచారణకు హాజరయ్యే విధంగా తనకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ కావాలి, ఈ అనుకూలమైనటువంటి తీర్పు కావాలంటూ కూడా కోర్టుని అప్రోచ్ అయ్యారు. కాబట్టి కోర్టు ఏసీబీ విషయంలో జోక్యం చేసుకుని న్యాయవాది సమక్షంలోనే కేటీఆర్ ని విచారించాలంటూ ఆదేశిస్తుందా, లేదా నిన్నటిలాగే తను వేసినటువంటి క్రాష్ పిటిషన్ కొట్టేసిన విధంగానే ఇప్పుడు ఈ లంచ్ మోషన్ పిటిషన్ కూడా తిరస్కరించనుంది అనే దానిపై మాత్రం క్లారిటీ రావాలి. ఒక పక్క తను సెంట్రల్ సుప్రీం కోర్టుకి సైతం ఆశ్రయించి సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. హైకోర్టు డిస్మిస్ చేసినటువంటి పిటిషన్ ని సవాల్ చేస్తూ ఇటు ఇమీడియట్ గా తెలంగాణ ప్రభుత్వం తరఫున కేవియట్ పిటిషన్ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు దాఖలు చేసి కేటీఆర్ విషయంలో ఏదైనా విచారణ జరిపేటప్పుడు తమ యొక్క వాదనలు కూడా వినాలి, తమ వాదనలు విన్న తర్వాతనే కోర్టు నిర్ణయం తీసుకోవాలన్నట్టుగా కూడా సుప్రీంకోర్టులో ఇప్పటికే కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇది విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు అయితే హైకోర్టులో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ విచారణ జరిగిన తర్వాత మధ్యాహ్నం తర్వాత దీనిపైన కోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.